హలో ఫ్రెండ్స్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే మనకు తెలుసు కదా, డిఆర్డిఓ అనమాట. దాని 2024 గాను జూనియర్ రీసెర్చ్ ఫెలోకి రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేసిందనమాట. ఈ రిక్రూట్మెంట్ గురించి నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఎవరెవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి వన్ ఆఫ్ ది బెనిఫిట్ వచ్చేసి డైరెక్ట్ వాకిన్ అనమాట. డైరెక్ట్ వాకిన్, ఏ ఎగ్జామ్స్ లేవన్నమాట. ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తుంటారో, ఎవరికైతే పీసీ అనేది చేతికి వచ్చేసి ఉంటుందో, ఒరిజినల్ సర్టిఫికేట్స్ చేతికి వచ్చేసి ఉంటాయో, గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. వీళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ లేదు, డైరెక్ట్గా డిఆర్డిఓ ఆఫీస్కి వాకిన్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది వన్ ఆఫ్ ది గుడ్ ఆపర్చునిటీ అనమాట. ఖచ్చితంగా అందరూ యూస్ చేసుకోవాలి. ఈ డిఆర్డిఓలో వన్ ఆఫ్ ది బ్రాంచ్ అయిన డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్ వీళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారన్నమాట. ఓకే, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎవరెవరు ఎలిజిబుల్లో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. దీంట్లో మనకి సబ్జెక్ట్ అండ్ డిసిప్లిన్ అంటే ఏంటంటే, ఏ బ్రాంచ్లో మనం డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అది వచ్చేసి ఇంజనీరింగ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనమాట. ఈ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో మనం డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. దీనికి టోటల్ వ్యాకెన్సీస్ వచ్చేసి 1 వ్యాకెన్సీ అనమాట. ఓకే, ఒక ప్లేస్ అయితే వ్యాకెంట్గా ఉందన్నమాట. దీనికి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే బీఎస్సీ ఫస్ట్ క్లాస్ ప్లస్ ఎంఎల్ఐ ఎస్సీ ఫస్ట్ క్లాస్. అంటే బీఎస్సీలో ఫస్ట్ క్లాసు, ఎంఎల్ఐ ఎస్సీలో రెండిట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉంటే ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ ఎంఎల్ఐఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. ప్లస్ ఎక్స్పర్టైజ్ ఇన్ డిజిటల్ లైబ్రరీ కాన్సెప్ట్స్, దట్ ఈజ్ బిబ్లియోగ్రాఫిక్ డేటాబేస్ క్రియేషన్. ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఖచ్చితంగా డిజిటల్ లైబ్రరీ కాన్సెప్ట్స్ లైక్ బిబ్లియోగ్రాఫిక్ డేటాబేస్ క్రియేషన్, ఇటువంటి వాటిల్లో ఖచ్చితంగా ఎక్స్పర్టైజ్ అయితే అయి ఉండాలి అని చెప్పారనమాట ఈ ఫస్ట్ పోస్ట్కి. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసరికి ఇక్కడ జూనియర్ రీసెర్చ్ ఫెలో అనమాట. సెకండ్ పోస్ట్ ఇది మనం కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఖచ్చితంగా చేస్తుండాలి. సిఎస్సి అంటాం కదా, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్లో డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారనమాట. దీనికి కూడా ఒక వ్యాకెన్సీ అయితే ఉంది. దీనికి ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ విత్ ఫస్ట్ క్లాస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ గేట్ స్కోర్. అంటే మీరు బీఈ బీటెక్ చేస్తుంటే ఖచ్చితంగా గేట్ స్కోర్ అనేది వ్యాలిడ్ గేట్ స్కోర్ అయితే మన దగ్గర ఉండాలన్నమాట. ఇయర్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ వ్యాలిడ్ గేట్ స్కోర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఒకవేళ గేట్ స్కోర్ లేకపోతే అప్పుడు ఎలిజిబిలిటీ వచ్చేసి బీఈ బీటెక్ విత్ ఫస్ట్ క్లాస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఎంఈ ఎంటెక్ విత్ ఫస్ట్ క్లాస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అంటే ఒకవేళ గేట్ స్కోర్ లేకపోతే ఖచ్చితంగా మనం ఎంఈ ఎంటెక్ చేసి ఉండాలి, విత్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలన్నమాట. ఈ 2 పోస్టుల్లో 1 వ్యాకెన్సీ అయితే ఉంది. వీటికి ఎటువంటి ఎగ్జామ్స్ లేవు, డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే శాలరీ గురించి, ఏజ్ లిమిట్ గురించి, టెన్యూర్ గురించి, అంటే ఎన్ని ఇయర్స్ టెన్యూర్ ఉంటుందో వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మే వేరీ డిపెండింగ్ అపాన్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ వాకిన్ ఇంటర్వ్యూ. అయితే పైన మెన్షన్ చేశారు కదా వ్యాకెన్సీస్, ఆ వ్యాకెన్సీస్ అనేది వేరీ అవ్వద్దు అనమాట. అంటే ఆ వ్యాకెన్సీస్ ఫిక్స్డ్ కాదు. వాళ్ళకి అట్ ది టైమ్ ఆఫ్ వాకిన్ ఇంటర్వ్యూలో ఎక్కువ మంది కావాలనుకుంటే, ఎగ్జాంపుల్ అర్థమైందా, ఎక్కువ మంది కావాలనుకుంటే ఒకరిని బదులు 2-3 తీసుకోవచ్చు అనమాట. అది మాత్రం ఫిక్స్డ్ కాదని చెప్పారు. అది వాకిన్ టైంలో డిసైడ్ అవ్వద్ది. నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ అనేది పైన మెన్షన్ చేసిన విధంగా ఫిక్స్డ్ మాత్రం కాదని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్టైఫండ్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి విల్ రిసీవ్ స్టైఫండ్ ఆఫ్ 37,000 రూపీస్ అయితే వీళ్ళు స్టైఫండ్గా రిసీవ్ చేసుకోవచ్చు. ప్లస్ హెచ్ఆర్ఏ యాజ్ పర్ డిఆర్డిఓ రూల్స్. హెచ్ఆర్ఏ అంటే ఈ 37,000 మనకి బేసిక్ పే అనుకుంటే, దానికి ఎక్స్టర్నల్గా ఈ డిఆర్డిఓ కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అదర్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ లైక్ డిఏ, సిసిఏ, బోనస్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్సెట్రా. అంటే అదర్ టైప్ ఆఫ్ డిఆర్డిఓ జాబ్స్ ఉన్నట్టు దీనికి ఈ బెనిఫిట్స్ అయితే లేవన్నమాట. నెక్స్ట్ జాబ్ టెన్యూర్ చూసినట్లయితే జూనియర్ రీసెర్చ్ ఫెలోకి జాబ్ టెన్యూర్ చూసినట్లయితే
ఇనిషియల్లీ ది ఆఫర్ ఈస్ ఫర్ పీరియడ్ ఆఫ్ 2 years విచ్ మే బి ఎక్స్టెండెడ్ ఫర్ ఫర్దర్ 2 years సబ్జెక్ట్ టు ఇంటర్నల్ స్క్రీనింగ్ కమిటీ రికమెండేషన్. అంటే ఇనిషియల్గా వీళ్ళు మీకు 2 years అయితే జాబ్ ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీకైతే ఇది ఎక్స్టెండ్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే ది అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ మ్యాక్సిమం 28 years. అంటే మనకి 28 years లోపల ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ అనమాట. అంటే 29 years ఉన్న వాళ్ళకి ఇది ఎలిజిబుల్ కాదు. ప్లస్ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఓబీసీకి వచ్చేసి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ అటెండింగ్ ఇంటర్వ్యూ. అంటే ఇంటర్వ్యూకి ఎప్పుడు అటెండ్ అవ్వాలి, ఎలా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు ఏమేమి వెతుకోవాలి అని ఉందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ది ఎలిజిబుల్ అండ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కెన్ వాక్ ఇన్ ఫర్ ఇంటర్వ్యూ అట్ ది వెన్యూ ఆన్ ది డేట్ అండ్ టైమ్ యాజ్ మెన్షన్ బిలో. ఇక్కడ చూసినట్లయితే వైల్ అపియరింగ్ ఫర్ ది ఇంటర్వ్యూ ది క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ కంప్లీట్ బయోడేటా విత్ ఏ రీసెంట్ పాస్పోర్ట్ ఫోటో అఫిక్స్డ్ ఆన్ ది టాప్ రైట్ కార్నర్ ఆఫ్ ది ఫస్ట్ పేజ్. మనకి వాళ్ళైతే అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చేసారనమాట. అప్లికేషన్ ఫామ్ని మనం జెరాక్స్ ఇప్పించుకొని దాన్ని ఫిలప్ చేయాలి. అక్కడ టాప్ రైట్ కార్నర్లో వచ్చేసి మనకి ఫోటో అటాచ్ చేయడం ఉందన్నమాట. అప్లికేషన్ ఫామ్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూడండి. అక్కడైతే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ వచ్చేసి ఒకటి అటాచ్ చేయాలి. నెక్స్ట్ క్యాండిడేట్స్ షుడ్ బ్రింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. అంటే మన డిగ్రీ సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకుపోవాలి. ఇలాగా మనకు సంబంధించిన ఐడి ప్రూఫ్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజు, అప్లికేషను ఇవన్నీ అయితే మనం ఇంటర్వ్యూకి తీసుకుపోవాలన్నమాట. అయితే ఇక్కడ చూడండి, మోడ్ ఆఫ్ సెలక్షను వాక్ ఇన్ ఎట్ డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంట్ సెంటర్, మెట్కాఫ్ హౌస్, సివిల్ లైన్స్, ఢిల్లీ. అంటే ఢిల్లీలో ఉంటుందన్నమాట మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ. ఢిల్లీలో అడ్రస్ కూడా ఇచ్చారు చూడండి, మెట్కాఫ్ హౌస్, సివిల్ లైన్స్, ఢిల్లీ. ఇది వచ్చేసి పిన్ కోడ్ అనమాట. ఈ అడ్రస్కి వెళ్ళినట్లయితే మనకు అక్కడ డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్ ఆర్గనైజేషన్ అయితే ఉంటుంది. అక్కడైతే మనకి 18th April 2024 ఉదయం 9 గంటలకి అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ అవుద్ది అనమాట. ఓకే, ఉదయం 9 గంటలకి ఇంటర్వ్యూస్ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనమాట ఇంటర్వ్యూ గురించి. అప్లికేషన్స్ వుడ్ బి యాక్సెప్టెడ్ అప్ టు 9:30 ఆన్ ది డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ. అంటే 9కి స్టార్ట్ అవుద్దని చెప్పారు కదా ఇంటర్వ్యూ, 9:30 దాకా కొత్త అప్లికేషన్ అయితే అలౌ చేస్తారనమాట. 9:30 దాకా. 9:30 తర్వాత ఎవరు పోయినా వాళ్ళు ఇంకా అలౌ చేయరనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. అంటే నేను ఇనిషియల్గా చెప్పాను దీనికి ఎగ్జామ్ లేదని, కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళ నెంబర్ ఎక్కువగా ఉంటే, వాళ్ళు ఎక్కువ మంది వస్తే ఎక్కువ మందికి ఇంటర్వ్యూ చేయడం కష్టం కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో ఎగ్జామ్ అయితే పెడతారనమాట. ఓకే, నార్మల్గా అయితే ఎగ్జామ్ వీళ్ళు అనుకోలేదు, ఎగ్జామ్ పెట్టరు. నెక్స్ట్ ఇనిషియల్ స్క్రీనింగ్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ది టెస్టిమోనియల్స్ వుడ్ బి డన్ బిట్వీన్ 10 to 11. ఓకే, అంటే అర్థమైందంటే ఇప్పుడు 9:30 దాకా మనకేంది అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి కదా. నెక్స్ట్ 9:30 తర్వాత 10 to 11 వచ్చేసి ఇనిషియల్ స్క్రీనింగ్ చేస్తారు. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానివ్వచ్చు, లేకపోతే ఒకవేళ ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ కానివ్వచ్చు. ఇదైతే ఇనిషియల్ స్క్రీనింగ్ చేస్తారు. ఇనిషియల్ స్క్రీనింగ్లో క్వాలిఫై అయిన వాళ్ళని నెక్స్ట్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. ఇంటర్వ్యూ ఆఫ్ ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వుడ్ టేక్ ఫ్రమ్ ది 11 hours. అంటే ఉదయం 11 గంటల నుంచి అయితే ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుద్ది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నోట్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, పెన్ డ్రైవర్స్, మొబైల్ ఫోన్స్ ఎక్సెట్రా ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ ది మెట్కాఫ్ హౌస్ ప్రెమిసెస్ డ్యూ టు సెక్యూరిటీ రీజన్. అంటే అసలు మీకు ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏటిని అలౌ చేయరనమాట. ఓకే, ఈ విధంగా అయితే మనకి వాకిన్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. మీరు క్లియర్గా ఇక్కడ రీడ్ చేయండి. మీకు ఇంకేమన్నా దీని గురించి డౌట్ అయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. ఇంకా మీరు ఏమైనా నన్ను అడగాలనుకుంటే నా మెయిల్, టెలిగ్రామ్ ఛానల్ రెండో డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా వచ్చేసి నన్ను క్వశ్చన్ చేయొచ్చు, నేనైతే మీకు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.